భయంకరమైన ఎండాకాలం పల్లెటూరును వణికిస్తోంది. ఆకాశం నుండి సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నట్లుగా వాతావరణం చాలా వేడిగా ఉంది. చెరువులోని నీరంతా ఎండిపోవడంతో పక్షులన్నీ అల్లాడిపోతున్నాయి. ఇలాంటి మండుటెండలో వేడివేడి ఆహారం తినడానికి ఎవరికీ మనసు ఒప్పడం లేదు. అందరికీ చల్లగా తీపిగా ఉండే పదార్థాలు తినాలనిపిస్తుంది. ఊరి రచ్చబండ దగ్గర చిచ్చుకాకి తన దోసల పండి పెట్టుకుని కూర్చుంది. కాని ఆ వేడికి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమె బండి దగ్గరికి రావడం లేదు. చిచ్చుకాకి విసనకర్రతో విసురుకుంటూ కస్టమర్లు లేక తెగ విసుగుపోతూ ఉంటుంది. పక్కనే తన కొడుకు చిన్నుకాకి ఆకలితో మొహం మాడేసుకుని కూర్చొనుంటాడు. చిచ్చుకాకి కోపంగా విసురుకుంటూ, అబ్బా, ఏంటి వంటలు? అబ్బబ్బా, ఏంటి మంటలు? సూర్యుడు బాగా చేస్తున్నాడు. ఉదయం నుండి బండి తెరిచి కూర్చున్నాను. ఒక్కడంటే ఒక్కడ కూడా దోశ తినడానికి రావట్లేదు. నా పిండి అంతా పులిసిపోయేలా ఉంది. ఈ వేడికి జనాలు చల్లటి నీళ్లు తాగి పడుకుంటున్నారు, కానీ నా వేడి దోశలో ఎవరికి కావాలి? చిన్నుకాకి పొట్ట పట్టుకుని ఏడుస్తూ, అమ్మో, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. ఉదయం నుండి నువ్వు ఆ దోశ పిండి చూస్తున్నావు తప్ప నాకు ఒక్క ముక్క కూడా పెట్టలేదు. కనీసం ఆ మిగిలిపోయిన పిండితోనైనా ఒక దోశ వేసి ఇవ్వచ్చు కదా. నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. చిచ్చుకాకి కొడుకు తల మీద మొట్టుతూ, నోరు మూసుకోరా సన్నాసి. ఇక్కడ రూపాయి గిరాకీ లేదని నేనేడుస్తుంటే నీకు దోశలు కావాలా? ఈ వేడి దోశలు తింటే నీ ఒళ్ళు ఇంకా వేడెక్కిపోతుంది. పొయ్యి ఆ చెరువు దగ్గర చల్లటి నీళ్లు తాగి దాహం తీర్చుకోపో. నా దగ్గర పిండి వేస్ట్ చేయడానికి ఒక్క చుక్క కూడా లేదు. చిన్నుకాకి ఏడుస్తూ తన తల్లి మీద కోపంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఊరి చివరున్న ఒక పెద్ద చల్లటి మర్రి చెట్టు కింద బుజ్జి పిచ్చుక మరియు పన్ను చిలుక ఆడుకుంటూ ఉంటారు. ఆ ఎండకి వాళ్ళకి కూడా బాగా అలసటొచ్చేస్తుంది. ఆడుకోవడం ఆపేసి ఇద్దరూ చెట్టు నీడన కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. బుజ్జి పిచ్చుక ఆయాసపడుతూ రెక్కలతో విసురుకుంటూ, అప్ప పన్నుక, ఈరోజు గాలి కూడా చాలా వేడిగా వస్తుంది కదా. ఆడుకుంటూ ఉంటే నాకు ఎండిపోతుంది. నాకిప్పుడు చల్లగా ఉండే ఐస్ క్రీమ్ తినాలనుందిరా, కానీ మన ఊర్లో ఎక్కడ ఐస్ క్రీమ్ దొరకట్లేదు. బన్ను చిలుక నోరు ఊడ్చుకుంటూ, అవును బుజ్జే, నువ్వు చెప్పింది నిజమే. నాకైతే చల్లటి వెనీలా ఐస్ క్రీమ్ తింటుంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే నోరు ఊరిపోతుంది. కానీ కేవలం ఐస్ క్రీమ్ తింటే పొట్ట నిండదు కదా. నాకు చాలా ఆకలిగా కూడా ఉంది. అమ్మ ఉదయం పప్పన్నం పెట్టింది, కానీ ఈ వేడికి అది అస్సలు తినాలనిపించలేదు. బుజ్జి పిచ్చుక తీవ్రంగా ఆలోచిస్తూ, ఆకుల పన్నుక, నాకొక అద్భుతమైన ఐడియా వచ్చింది. మనకు ఆకలిగా ఉంది, అలాగే చల్లగా ఏదైనా తినాలని కూడా ఉంది కదా. మనం హాట్ గా ఉండి దోశ మీద చల్లటి ఐస్ క్రీమ్ వేసి తింటే ఎలా ఉంటుంది? అది మన ఐస్ క్రీమ్ దోశ. బన్ను చిలుక షాక్ అయ్యి కళ్ళు తేలేస్తూ, ఏమిటి, దోశ మీద ఐస్ క్రీమా? బుజ్జే, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? దోశ అనేది ఉప్పగా కారంగా ఉంటుంది, ఐస్ క్రీమ్ ఏమో చాలా తీపిగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తింటే కడుపు నొప్పి రాదా? అసలు ఇలాంటి వింత వంటకం ఎవరైనా తింటారా? బుజ్జి పిచ్చుక నవ్వుతూ ధైర్యంగా, పిచ్చి కాదురా పన్నుక, ఇదొక కొత్త రకం ఫ్యూజన్ వంటకం. మనం దోశ పిండిలో కొద్దిగా చక్కెర, యాలకుల పొడి వేసి తీపి దోశలా వేద్దాం. అది బాగా కాలిన తర్వాత దాని మీద చల్లటి వెనీలా, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ సూప్ పెట్టి పైన కొద్దిగా చాక్లెట్ సిరప్, జీడిపప్పు ముక్కలు చల్లుదాం. అప్పుడు అది క్రంచీగా, స్వీట్ గా, చల్లగా భలే ఉంటుంది తెలుసా. బన్ను చిలుక ఉత్సాహంగా గంతేస్తూ, వావ్ బుజ్జి, నువ్వు చెబుతుంటేనే నా నోట్లో లాలాజలం ఊరుతోందిరా. ఇది చాలా కొత్తగా ఉంది. ఈ ఎండాకాలంలో పిల్లలకి పెద్దలకి అందరికి ఇది తెగ నచ్చేస్తుంది. మరి లేట్ ఎందుకు? వెంటనే మన అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ వంటకం గురించి చెప్దాం. బుజ్జి పిచ్చుక మరియు పన్ను చిలుక ఇద్దరు పరిగెత్తుకుంటూ తుని పిచ్చుక ఇంటికి వెళ్తారు. తుని పిచ్చుక ఇంట్లో కూర్చుని విసనకర్ర తయారు చేస్తూ ఉంటుంది. పక్కన తన స్నేహితురాలు చోటు చిలుక కూడా కూర్చొని లెక్కలు చూసుకుంటూ ఉంటుంది. పిల్లలిద్దరూ కూడా కంగారుగా లోపలికి రావడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. తుని పిచ్చుక కంగారుగా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటూ, ఏమైంది బుజ్జి, పన్ను, ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చారు? బయట ఎండ చాలా మండిపోతుంది కదా. చలిగాలి వచ్చే వరకు ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా, ఎందుకు బయట తిరుగుతున్నారు? చోటు చిలుక నవ్వుతూ, అవును పన్ను, నీ మొహం అంతా ఎర్రగా అయిపోయింది. దాహం వేస్తుందా? ఆగు, కుండలో చల్లటి నీళ్ళు ఇస్తాను, తాగండి. బుజ్జి పిచ్చుక నీళ్లు తాగి ఊపిరి పీల్చుకుంటూ, అమ్మా, మాకు దాహం కంటే కూడా ఒక కొత్త ఐడియా వచ్చింది. ఈ ఎండాకాలంలో మన ఊరి పక్షుల కోసం మేము ఒకసారి కొత్త వంటకం కనిపెట్టాము. దానికి నీ సహాయం కావాలమ్మా. తుని పిచ్చుక ఆశ్చర్యంగా బొమ్మను ఎగరేస్తూ, కొత్త వంటకమా? మీరా?
ఏం కనిపెట్టారే నా చిట్టి తల్లి? పప్పుచారులో ఐస్ ముక్కలు వేయడం కాదు కదా? బన్ను చిలుక నవ్వుతూ, కాదు పిన్నే, మా ఐడియా పేరు ఐస్ క్రీమ్ దోశ. దోశను తీపిగా వేసి దాని మీద చల్లటి ఐస్ క్రీమ్ చూపుచు చాక్లెట్ సిరప్ వేసి అమ్మాలి. ఈ ఎండకి జనాలు దోశలు తినడం లేదు కదా, కానీ ఈ ఐస్ క్రీమ్ దోశ తింటే వాళ్ళ పొట్ట నిండుతుంది, ప్రాణం కూడా చల్లబడుతుంది. చోటు చిలుక ఆలోచిస్తూ, ఏంటి, దోశ మీద ఐస్ క్రీమా? వినడానికి చాలా వింతగా ఉంది తుని, కానీ ఆలోచిస్తే పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది అనిపిస్తుంది. నా కిరాణా షాప్ లో ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావలసిన పాలు, చక్కెర, చాక్లెట్ సిరప్ అన్ని ఉన్నాయి. మనమే ఎందుకు ఇది ప్రయత్నించకూడదు? తుని పిచ్చుక ఉత్సాహంగా, అవును చోటు, పిల్లల ఆలోచన చాలా బాగుంది. ఈ ఎండలకి నా కూలి పనులు కూడా సరిగ్గా లేవు. మనం ఇంట్లోనే దోశ పిండి తయారు చేద్దాం. నువ్వు నీ షాప్ నుండి ఐస్ క్రీమ్ తెచ్చుకో. మనం అందరం కలిసి ఈ సాయంత్రం రచ్చబండ దగ్గర ఒక చిన్న స్టాల్ పెడదాం. మన పిల్లల ఐడియా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. అందరూ కలిసి చాలా ఉత్సాహంగా పనుల్లో దిగిపోతారు. తుని పిచ్చుక దోశ పిండిలో కొద్దిగా పంచదార, యాలకల పొడి వేసి కమ్మటి వాసన వచ్చేలా తయారు చేస్తుంది. చోటు చిలుక తన షాప్ నుండి చల్లటి వెనీలా, స్ట్రాబెర్రీ మరియు చాక్లెట్ ఐస్ క్రీమ్ డబ్బాలను తీసుకుని వస్తుంది. సాయంత్రం అవ్వగానే రచ్చబండ పక్కన ఒక అందమైన టేబుల్ వేసి దాని మీద బుజ్జి పిచ్చుక ఐస్ క్రీమ్ దోశ అని ఒక చిన్న బోర్డు తగిలిస్తారు. బుజ్జి మరియు బన్ను ఇద్దరు గట్టిగా అరుస్తూ ప్రచారం చేయడం మొదలు పెడతారు. బుజ్జి పిచ్చుక గట్టిగా అరుస్తూ, రండి పక్షులారా రండి, ఎండాకాలం స్పెషల్ నోరూరించే చల్ల చల్లని ఐస్ క్రీమ్ దోశ తినండి. వేడి దోశ మీద చల్లటి ఐస్ క్రీమ్ రుచి చూడండి. అవును ఫ్రెండ్స్, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మీ పొట్ట నిండుతుంది, ప్రాణం చల్లబడుతుంది. రండి రండి. పిల్లల అరుపులు విని దారిలో వెళ్తున్న లూసీ పావురం, మహీకృత మరియు కుహుబాతు ఆశ్చర్యంగా బండి దగ్గరకొస్తారు. బోర్డు చూసి వాళ్లకు చాలా వింతగా అనిపిస్తుంది. లూసీ పావురం ఆశ్చర్యంగా కళ్ళజోడు సర్ది చేసుకుంటూ, ఏంటితో నీది? ఐస్ క్రీమ్ దోశనా? దోశ మీద ఐస్ క్రీమ్ వేయడం ఏమిటి? నేను నా జీవితంలో ఇలాంటి వంటకం ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. మహీకృత నవ్వుతూ, అవును తుడి, వినడానికి చాలా వింతగా ఉంది, కానీ ఈ ఎండలకి ఏదైనా చల్లగా తినాలనుంది. ఒకసారి ఎలా చేస్తుందో చూపించు. టేస్ట్ బాగుంటే మేం కూడా తింటాం. తుని పిచ్చుక నవ్వుతూ పెనం మీద పల్చగా క్రిస్పీగా ఉండే తీపి దోశ వేస్తుంది. అది మంచి బంగారు రంగులోకి రాగానే ప్లేట్లోకి తీసుకుంటుంది. వెంటనే దాని మీద చల్లటి వెనీలా ఐస్ క్రీమ్ ఒక స్కూప్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఒక స్కూప్ పెడుతుంది. పైన జీడిపప్పు ముక్కలు చల్లి చాక్లెట్ సిరప్ తో అందంగా డిజైన్ చేసి మహీకృతకు అందిస్తుంది. ఆ దోశ చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా నోరూరించేలా ఉంటుంది. కుహుబాతు నోరెళ్లబెట్టి చూస్తూ, అమ్మో, చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. ఐస్ క్రీమ్ కరిగిపోకముందే తిను మహి. మహీకృత ఒక్క ముక్క నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ, వాహ్, అద్భుతం! ఈ దోశ క్రిస్పీగా వేడిగా ఉంది. లోపలున్న ఐస్ క్రీమ్ చల్లగా తీపిగా కరిగిపోతుంది. ఈ రెండింటి కాంబినేషన్ అస్సలు ఊహించలేదు. నా ప్రాణం లేచొచ్చింది తుని, నాకు ఇంకొకటి పార్సెల్ కూడా ఇవ్వు. లూసీ పావురం ఉత్సాహంగా, నిజంగానా మహి? అయితే నాకు కూడా ఒకటి చాక్లెట్ ఫ్లేవర్ తో ఇవ్వండి తుని, నేను కూడా టేస్ట్ చేస్తాను. నాకు కూడా ఒకటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తో కావాలి, తొందరగా ఇవ్వండి. తుని పిచ్చుక చాలా స్పీడ్ గా దోశలు వేస్తుంటే చోటు చిలుక ఐస్ క్రీమ్ వేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటుంది. బుజ్జి మరియు బన్నులు డబ్బులు లెక్క పెడుతూ చాలా బిజీగా మారిపోతారు. గంటలోని ఊరి జనాలంతా అక్కడ క్యూ కట్టేస్తారు. అందరూ ఐస్ క్రీమ్ దోశ తిని వాహ్ అంటూ తెగ పొగుడుతున్నారు. ఈ గోలంతా పక్కనే ఉన్న చిచ్చుకాకి చూస్తుంది. కస్టమర్లంతా తుని బండి దగ్గరికి వెళ్లడం చూసి ఆమె గుండెల్లో అసూయ రగిలిపోతుంది. తన కొడుకు చిన్నుకాకి కూడా ఆ లైన్ లో నిలబడి ఉండడం చూసి ఆమెకు ఇంకా కోపం వస్తుంది. చిచ్చుకాకి చిన్నుకాకిని చెవి పట్టి లాగుతూ, ఒరే వెలవా, ఇక్కడ మీ తల్లి దోశల బండి ఖాళీగా ఉంటే నువ్వెళ్ళి ఆ పిచ్చుకల బండి దగ్గర నిలబడ్డావా? అసలు అందులో ఏముందరా అంత గుప్పగా ఉన్నారు? చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో వదులమ్మా, నొప్పి పుడుతుంది. వాళ్ళు చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ దోశ అమ్ముతున్నారు. మన ఊరంతా అక్కడే తింటున్నారు. నాకు కూడా అది తినాలని చాలా ఆశగా ఉందమ్మా. ప్లీజ్ నాకు ఒక్కటి కొనివ్వవా? చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, ఐస్ క్రీమ్ దోశరా, దానికి అంత బిల్డప్ ఇస్తున్నారా? దోశ వేయడం నాకు తెలీదా ఏమిటి? ఆ తొని పిచ్చుక కంటే నేనే పెద్ద వంటగత్తను. నేను కూడా ఇప్పుడే నా బండి మీద కాకి స్పెషల్ ఐస్ క్రీమ్ దోశ తయారు చేస్తాను. నా తెలివితేటలతో వాళ్ళ బిజినెస్ ని దెబ్బ కొడతాను చూడు. చిన్నుకాకి భయంగా, వద్దమ్మా, నీకు ఐస్ క్రీమ్స్ లేవు కదా, నువ్వెలా చేస్తావు? ఏదైనా తేడా వస్తే జనాలు మనల్ని తిడతారు. నువ్వు నోరు మూసుకోరాదమ్మా. ఐస్ క్రీమ్ లేకపోతే ఏంటి, నా దగ్గర చల్లటి పెరుకుంది. అలాగే నిన్న తెచ్చిన చవకబారు రంగు నీళ్లు కూడా ఉన్నాయి. వాటితోనే నేను ఒక వింత ఐస్ క్రీమ్ తయారు చేస్తాను. నాకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు.
అయినా దోస పిండిలో పంచదార వేస్తే సరిపోతుంది. నేను వాళ్ళకంటే తక్కువ ధరకే అమ్ముతాను. అప్పుడు జనాలు నా దగ్గరకే వస్తారు. చిచ్చుకాకి తన పిసినారితనం మరియు అత్యాశతో ఒక పెద్ద తప్పు చేయడానికి సిద్ధపడుతుంది. ఆమె తన పులిసిపోయిన దోసపిండిలో కొద్దిగా మురికి నీళ్లు, చవకబారు రంగు కలిపి పెనం మీద వేస్తుంది. దోస సరిగ్గా కాలకుండానే దానిమీద పుల్లటి పెరుగును, రంగు నీళ్లను కలిపి గడ్డ కట్టించిన ఒక వింత పదార్థాన్ని ఐస్ క్రీం లాగా పెడుతుంది. పైన చాక్లెట్ సిరప్ బదులు పాత నల్ల బెల్లం పాకం పోస్తుంది. చూడ్డానికి ఆ దోస చాలా వికారంగా వాసనొస్తూ ఉంటుంది. చిచ్చుకాకి గట్టిగా కేకలేస్తూ, రండి బాబాయ్ రండి, నా దగ్గర చాలా చౌకగా దొరికే కాకి స్పెషల్ ఐస్ క్రీమ్ దోశ తినండి. కేవలం 10 రూపాయలకే ఇస్తున్నాను. ఆ పిచ్చుకల దగ్గర రేట్ ఎక్కువ, నా దగ్గర రేట్ తక్కువ. రండి. 10 రూపాయలకే దోస అనగానే కొంతమంది అమాయక పక్షులు మరియు పిల్లలు చిచ్చుకాకి బండి దగ్గరికి వెళ్తారు. చిన్నుకాకి కూడా ఆశగా తన తల్లిచ్చిన మొదటి దోశను తీసుకుని తింటాడు. చిన్నుకాకి దోశ తింటూ మొహం వికారంగా పెడుతూ, ఛీ, ఏంటమ్మా ఇది? చాలా పుల్లగా ఉంది. దోశ ఏమో సరిగ్గా కాలలేదు, పచ్చిగా ఉంది. ఈ ఐస్ క్రీమ్ ఏంటి పెరుగు వాసన వస్తుంది? నాకు అస్సలు నచ్చలేదు. చిచ్చుకాకి చిన్ను తల మీద గట్టిగా కొడుతూ, తినరా వెదవా, 10 రూపాయలకే బిర్యానీ ఇస్తారా ఏమిటి? ఏదో ఒకటి తిని కడుపు నింపుకో, జనాలు చూస్తున్నారు. బాగాలేదని గట్టిగా అరవకో. కాని చిచ్చుకాకి దోశ తిన్న కొంతమంది కస్టమర్లు వెంటనే ఉమ్మేస్తారు. వాళ్లకు చాలా కోపం వస్తుంది. మహిగ్రద్ద కోపంగా అరుస్తూ, ఏంటి చిచ్చు ఇది? దోశ పిండి పూర్తిగా కుళ్ళిపోయింది. దీని మీద వేసిన రంగుల వల్ల నా గొంతు మండుతోంది. 10 రూపాయలకి మా ప్రాణాలు తీస్తావా ఏంటి? నీ కకృతి తగలయ్యా. ఇంకెప్పుడు నీ బండి వైపు కూడా రా. అవును, చాలా చండాలంగా ఉంది. జబ్బులు వచ్చేలా ఉన్నాయి. పదండి, మనం మళ్ళీ తుని బండి దగ్గరకు వెళ్దాం. అక్కడ చాలా శుభ్రంగా రుచిగా వండుతున్నారు. జనాలంతా చిచ్చుకాకిని తిడుతూ అక్కడి నుండి వెళ్లిపోతారు. చిచ్చుకాకి బండి దగ్గర ఒక్కరు కూడా మిగలరు. ఆమె చేసిన పిండి, రంగు నీళ్ళన్నీ వృధా అయిపోతాయి. చిచ్చుకాకి చాలా అవమానంగా ఫీల్ అవుతూ తుని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. కాని కథ అక్కడితో ముగియదు. రాత్రవుతున్న కొద్దీ చిన్నుకాకి పొట్ట పట్టుకుని నేల మీద పడి ఏడవడం మొదలు పెడతాడు. చిచ్చుకాకి చేసిన కలుషితమైన దోశ తినడం వల్ల వాడికి తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. చిన్నుకాకి భయంకరంగా ఏడుస్తూ పొట్ట పట్టుకుని, అమ్మో, నా పొట్టలో చాలా నొప్పిగా ఉందమ్మా. ఎవరో కత్తులతో పొడుస్తున్నట్లుంది. నాకు వాంతులు కూడా వస్తున్నాయి. నన్ను కాపాడమ్మా, చచ్చిపోయేలా ఉన్నాను. చిచ్చుకాకి కంగారుగా కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యా చిన్నగా, ఏమైందిరా నా బంగారు తండ్రి? కంగారు పడకరా. తనలో తాను, అయ్యో, నేను చేసిన పాడు దోశ వల్లే నా కొడుక్కి ఇలా అయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా దగ్గర డాక్టర్కి చూపించడానికి డబ్బులు లేవు. ఊర్లో అందరూ నన్ను తిడుతున్నారు. చిన్నుకాకి ఏడుపు రచ్చబండ దగ్గరున్న తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుకలకు వినిపిస్తుంది. వాళ్ళు వెంటనే తమ పనులన్నీ ఆపేసి చిచ్చుకాకి బండి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. తుని పిచ్చుక కంగారుగా చిన్నుని పట్టుకుంటూ, చిచ్చు, ఏమైంది చిన్నుకి? ఎందుకలా ఏడుస్తున్నాడు? ఒళ్ళు కూడా చాలా వేడిగా ఉంది. చిచ్చుకాకి ఏడుస్తూ చేతులు జోడించి, తునియే, నన్ను క్షమించు. నా అత్యాశ కుళ్ళు వల్ల నేను పులిసిపోయిన పిండితో రంగు నీళ్ళతో దోశ చేసి వీడికి పెట్టాను. అది తిని నా కొడుకు కడుపు నొప్పితో నరకం చూస్తున్నాడు. నా దగ్గర మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు తుని. నా కొడుకుని కాపాడు. బుజ్జి పిచ్చుక జాలిగా, చిచ్చు అత్త, నువ్వు ఏడవకు. పన్ను, నువ్వు వెంటనే వెళ్ళి మన లూసీ ఆంటీ దగ్గరున్న కడుపు నొప్పి మందు తీసుకురాపో. బన్ను చిలుక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి లూసి పావురం దగ్గరున్న ఆయుర్వేద మందును తీసుకునొస్తాడు. తుని పిచ్చుక ఆ మందును చిన్నుకాకి చాలా ప్రేమగా తాగిస్తుంది. బుజ్జి పిచ్చుక చిన్ను తల నిమురుతూ ఓదారుస్తుంది. కొద్దిసేపటికి మందు పనిచేయడంతో చిన్నుకాకి కడుపు నొప్పి తగ్గి ప్రశాంతంగా నిద్రపోతాడు. అది చూసి చిచ్చుకాకి ఊపిరి పీల్చుకుంటుంది. ఆమె కళ్ళ నుండి నీళ్లు దారలుగా కారుతూ ఉంటాయి. చిచ్చుకాకి తుని కాళ్ళ మీద పడబోతూ, తుని, నేను నీ వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలని చూశాను. నేను చూసి కొల్లుకున్నాను. కానీ నువ్వు మాత్రం నా కొడుకు ప్రాణాలు కాపాడావు. నా పిసినారితనం నా కొడుకు ప్రాణాల మీదకు తెచ్చింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను తుని, నన్ను క్షమించు. తుని పిచ్చుక చిచ్చుని పైకి లేపుతూ ప్రేమగా, చిచ్చు, నువ్వు నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరమే లేదు. మనం పక్క పక్కనే ఉంటున్నాం. కష్టాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా? వ్యాపారంలో పోటీ ఉండొచ్చు, కానీ శత్రుత్వం ఉండకూడదు. కస్టమర్లకు మంచి స్వచ్ఛమైన ఆహారం అందించడమే నిజమైన వ్యాపారం. కకృతిపడి చెడు వస్తువులు అమ్మితే జనాలు మనల్ని నమ్మరు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ ఒక మంచి ఐస్ క్రీమ్ దోశను చిన్ను కోసం పక్కన పెడుతూ, అవును చిచ్చు అత్త, చిన్ను నిద్ర లేచాక ఈ మంచి ఐస్ క్రీమ్ దోశ ఇవ్వు. వాడు ఎప్పటి నుండో తినాలని ఆశ పడుతున్నాడు కదా. దీనికి డబ్బులు అవసరం లేదు. ఇది మా తరపున చిన్నుకి గిఫ్ట్. చిచ్చుకాకి చాలా చలించిపోయింది. థ్యాంక్ యూ బుజ్జి, నువ్వు చాలా మంచిదానివి. నీ తెలివితేటలే నిన్ను ఈ రోజు ఎంత పెద్ద సక్సెస్ కి చేర్చాయి. నేను కూడా రేపటి నుండి నా కకృతి బుద్ధిని వదిలేస్తాను.
మంచి వస్తువులతోనే వ్యాపారం చేస్తాను. చోటు చిలుక నవ్వుతూ, సరే చిచ్చు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా. రేపటి నుండి నువ్వు కూడా మా స్టాల్ లో జాయిన్ అవ్వు. మనమందరం కలిసి ఈ ఐస్ క్రీమ్ దోశల వ్యాపారాన్ని ఇంకా పెద్దగా చేద్దాం. నీకు కూడా మంచి లాభాలు వస్తాయి. చిచ్చుకాకి సంతోషంగా ఒప్పుకుంటుంది. ఆ రోజు నుండి చిచ్చుకాకి తన కకృతి మరియు అసూయను పూర్తిగా వదిలేస్తుంది. తుని, చోటు, బుజ్జి మరియు బన్నులతో కలిసి ఎంతో నిజాయితీగా వ్యాపారం చేయడం మొదలు పెడుతుంది. వాళ్ళందరూ కలిసి తయారు చేసే బుజ్జి పిచ్చుక ఐస్ క్రీమ్ దోశ ఊరిలోనే అత్యంత ప్రసిద్ధమైన వంటకంగా మారిపోతుంది. పిల్లల తెలివితేటలు, పెద్దల సహకారం మరియు నిజాయితీ గల కష్టం ఉంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించి విజయం సాధించొచ్చని వాళ్ళందరూ నిరూపిస్తారు. అందరూ కలిసి ఆనందంగా చల్లగా తమ జీవితాన్ని గడుపుతారు. తుని పిచ్చుక మామిడికాయ బజ్జీలు. ఎండ వేడి వల్ల పక్షులు ఎవరికీ ఏమీ తినబుద్ధి కావట్లేదు. రోజు రోజుకి వేడి పెరిగిపోతూ ఉండడంతో అందరూ నోరుకేదైనా కొత్తగా, పుల్లగా, కారం కారంగా తింటే బాగుండని అనుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక ఇంట్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఈ సంవత్సరం కూడా మామిడికాయలు విపరీతంగా కాశాయి. ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి ఆ మామిడి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఈ ఎండలకి అస్సలు అన్నం తినబుద్దే కావట్లేదు బుజ్జి. నోరంతా చప్పగా అయిపోతుంది. ఏదైనా కొత్తగా తింటే బాగుండనిపిస్తుంది. కానీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అవునమ్మా, నాకు కూడా రోజు పప్పు కూడా తిని తిని చిరాకొస్తుంది. మన చెట్టుకి ఎన్ని మామిడికాయలున్నాయో చూడమ్మా. వాటితో ఏదైనా చేయొచ్చు కదా. రోజు పచ్చడి మాత్రమే చేస్తున్నావు. ఏదైనా కొత్త స్నాక్ చేయొచ్చు కదా. కొత్త స్నాకా? మామిడికాయలతో ఏం చేస్తాంరా? ఊరగాయ పెడతాం, లేదా పప్పులో వేస్తాం. లేదమ్మా, నాకు తెలుసు. మొన్న స్కూల్లో ఎవరో చెప్పారు, మామిడికాయలతో పచ్చళ్ళు కూడా వేస్తారంట. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటాయంట. నువ్వు కూడా పిండి కలిపి మామిడికాయ ముక్కలతో పచ్చళ్ళేయమ్మా. మామిడికాయ పచ్చిలా? ఇదెక్కడి కొత్త వంటరా? కానీ వినడానికి బాగానే ఉంది. ఎండలకి నోరు చప్పపడిపోయిన వాళ్ళకి ఈ పుల్లటి పచ్చళ్ళు తింటే నోరు తీరుతుంది. ఇప్పుడే నేను కొన్ని కాయలు కోసి శనగపిండి, బియ్యం పిండి, కొంచెం వాము, కారం వేసి బజ్జీలు వేస్తాను, తిను. తుని పిచ్చుక వెంటనే చెట్టు నుండి కొన్ని తాజా మామిడికాయలు కోసి ముక్కలుగా కోసి పిండి కలిపి వేడివేడి నూనెలో బజ్జీలు వేస్తుంది. ఆ బజ్జీల వాసన ఊర్లో ఉన్న అందరి ముక్కులకి తగులుతుంది. వాసన చూస్తుంటే అందరి నోరు ఊరుతుంది. పక్కనే ఉన్న చోటు చిలుక, లూసీ పావురం, మహీగ్రద్ద ఆ వాసన్ని పట్టి తుని ఇంటికొస్తారు. ఏమి తుని, ఏంటి మీ ఇంట్లో నుండి ఎంత మంచి వాసన వస్తుంది? కొత్త వంట ఏమైనా చేస్తున్నావా? వాసన చూస్తుంటే నా నోరు ఊరిపోతుంది. అవును తుని, ఈ ఎండలకి ఏమీ తినబుద్ధి కావట్లేదని బాధపడుతున్నాం. కానీ మీ ఇంట్లో నుండి వస్తున్న వాసన చూస్తుంటే ఆకలి పెరిగిపోతుంది. ఏం వేస్తున్నావు? రండి రండి, కూర్చోండి. మన చెట్టు మామిడికాయలతో బజ్జీలు వేస్తున్నాను. బుజ్జి అడిగితే ట్రై చేశాను, కానీ వాసన మాత్రం ఆదిరిపోయింది. ఇదిగో, మీరే తిని చెప్పండి ఎలా ఉన్నాయో. మహీగ్రద్ద బజ్జీని కొరికి, అబ్బబ్బబ్బబ్బా, ఏ ఉన్నాయి తునే, పుల్ల పుల్లగా, పైనుండి కారం కారంగా, లోపలికి వెళ్తే మామిడికాయ కమ్మగా, అమృతంలా ఉన్నాయి. నా నోరంతా తీరిపోయింది. నిజమే తుని, ఇంత మంచి టేస్ట్ నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఎండాకాలంకి ఇది పర్ఫెక్ట్ స్నాక్. నువ్వెందుకు వీటిని ఊరిలో అమ్మకూడదు? మన ఊర్లో ఎవరూ ఈ మామిడికాయ పచ్చళ్ళు అమ్మడం లేదు. నువ్వు బండి పెడితే సూపర్ హిట్ అవుతుంది. నేను అమ్మడమా? నాకు వ్యాపారం గురించి ఏం తెలుసు చూడు. నేనెప్పుడూ అలా అమ్ముడు చేయలేదు కదా. అందులో తెలియడానికి ఏముంది తుని? రోజు సాయంత్రం 4 గంటలకి మన రచ్చబండ దగ్గర ఒక చిన్న తలగడ వేసుకుని కూర్చో. మేమందరం వస్తాం, ఊర్లో వాళ్ళందరూ వస్తారు. నీ చెట్టుకాయలే కాబట్టి నీకు ఖర్చు కూడా తక్కువే, మంచి లాభాలొస్తాయి. మీరంతా అంటున్నారు కాబట్టి రేపటి నుండే పెడతాను. పిల్లల చదువులకి ఆ డబ్బులు పనికొస్తాయి. మరుసటి రోజు సాయంత్రం తుని పిచ్చుక రచ్చబండ దగ్గర తుని స్పెషల్ మామిడికాయ బజ్జీలు అని బోర్డు పెట్టి వ్యాపారం మొదలు పెడుతుంది. మొదటి రోజు నుండి బజ్జీలు చాలా బాగా అమ్ముడుపోతాయి. ఊర్లో ఉన్న పక్షులందరూ క్యూ కట్టి మరీ తుని బజ్జీలు కొనుక్కుంటారు. ఇదంతా దూరం నుండి చిచ్చుకాకి చూస్తుంది. చిచ్చుకాకి తునిని చూస్తుంటే అసూయతో కడుపు మాడిపోతుంది. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో, ఒరే చిన్నగా, చూసావారా ఆ తుని పిచ్చుకని ఒక చిన్న తలగడ వేసుకుని ఎంత వ్యాపారం చేస్తుందో? జనాలందరూ దాని దగ్గరికే వెళ్తున్నారు. 1 గంటలో గంప అంతా ఖాళీగా అయిపోయింది. ఎంత డబ్బులు సంపాదిస్తుందో చూడు. అవునమ్మా, తుని పిన్ని బజ్జీలు చాలా బాగుంటాయంట. నా ఫ్రెండ్స్ అందరూ రోజు అక్కడే తింటున్నారు. నాకు కూడా 10 రూపాయలు ఇస్తే నేను వెళ్ళి తినేస్తాను. ఒరే ఎర్రి సన్నాసి, డబ్బులు పెట్టి పక్క వాడి దగ్గర కొనుక్కోవడం ఎందుకు? మనమే అలా బజ్జీల బండి పెడితే మనకే డబ్బులు వస్తాయి కదా. ఆ తుని కంటే పెద్ద బండి నేను పెడతాను. ఆ తుని కంటే తక్కువ రేటుకే ఇస్తాను. అప్పుడు జనాలంతా నా దగ్గరకే వస్తారు. కానీ అమ్మ, మన ఇంట్లో మామిడి చెట్టు లేదు కదా. మన కాయలు కొనుక్కోవాలి, అప్పుడు లాభం తక్కువ వస్తుంది కదా.
నేను ఎవరినిరా? చిచ్చు కాకిని. నేను కొత్త కాయలు ఎందుకు కొంటాను? పక్క ఊర్లో పడేసిన కాయలు, కుళ్ళిపోయిన కాయలు తక్కువ రేటుకి ఇస్తారు. అవి తెచ్చి మొక్కల కోసి లోతుగా పిండిలో ముంచి వేస్తాను. ఎవరికి తెలుస్తుంది లోపల కుళ్ళిపోయిన కాయ ఉందని? లాభంతో పాటు ఆ తుని వ్యాపారం కూడా దెబ్బ కొట్టేస్తాను. అమ్మా, కుళ్ళిపోయిన కాయలేస్తే ఎవరూ తినరమ్మా. వాసన వచ్చేస్తుంది. వాళ్ళకి కడుపు నొప్పి వస్తుందమ్మా, వద్దు. నువ్వు నోరు పూసుకోరా. వాసన తెలియకుండా ఉండడానికి పిండిలో పచ్చిమిరపకాయలు, ఎర్ర కారం తండిగా కలుపుతాను. కారం దెబ్బకి కుళ్ళు వాసన అస్సలు తెలీదు. నువ్వు చూస్తూ ఉండు రేపటి నుండి వ్యాపారం ఎలా సాగుతుందో. మరుసటి రోజు సాయంత్రం తుని బజ్జీల బండి పక్కనే చిచ్చుకాకి ఇంకొక పెద్ద బండి పెడుతుంది. బోర్డు మీద చిచ్చు వారి సూపర్ స్పైసీ మామిడికాయ బజ్జీలు తుని కంటే తక్కువ రేటు అని రాసి పెడుతుంది. తుని ఇది చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి చిచ్చు, నువ్వు కూడా బజ్జీల వ్యాపారం మొదలు పెట్టావా? నా పక్కనే బండి పెట్టావేంటి? ఎందుకు పెట్టకూడదు తుని? ఊరేమైనా నీ సొంతమా? వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు. నువ్వు ఒక బజ్జీ 5 రూపాయలకే ఇస్తే నేను 3 రూపాయలకే ఇస్తున్నాను. ఇప్పుడు చూడు నా దగ్గరికి జనాలు ఎలా వస్తారు. రండి బాబు రండి. చిచ్చువారి సూపర్ స్పైసీ బజ్జీలో పుల్ల పుల్లగా చురుచురుమనే కారంతో. రేట్ తక్కువగా ఉండడంతో చాలా మంది పక్షులు చిచ్చుకాకి బండి దగ్గరికి వెళ్తారు. మహిగ్రద్ద, చోటు చిలుక, పన్ను చిలుక మరియు ఇంకా కొంతమంది పక్షులు చిచ్చు బజ్జీల్ని కొంటారు. చిచ్చుకాకి చాలా సంతోషంగా బజ్జీలిస్తుంది. ఏంటి చిచ్చు, ఎంత తక్కువ రేటుకే ఇస్తున్నావు? క్వాలిటీ బాగుంటుందా? నా క్వాలిటీ గురించి నీకు తెలీదా మహిగారం? సూపర్ గా ఉంటుంది. తిని చూడండి. లోతుగా పిండి వేసి మంచి కారం దట్టించాను. చోటు చిలుక బజ్జీ తింటూనే, అబ్బో, ఏంటి చిచ్చు ఎంత కారంగా ఉంది? నా నోరు చెవులో నుండి పొగ వచ్చేస్తుంది. కానీ లోపల మామిడికాయ మాత్రం ఏదో తేడాగా ఉంది. ఏంటో మెత్తగా కొంచెం చెడు వాసన వస్తుంది. అదే స్పెషల్ టేస్ట్ చోటు. కొత్త రకం మామిడికాయలు అవి. ఆ కారం వల్ల నీకు అలా అనిపిస్తుంది. తినండి తినండి. ఎండలకు ఆ మాత్రం కారం ఉంటేనే గొంతు తీరుతుంది. అమ్మా, నాకు మొక్కల నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంత కారం నేను తినలేను. అవును చిచ్చు, తుని బజ్జీలు చాలా నేచురల్ గా ఉంటాయి. నీ బజ్జీలో పిండి ఎక్కువ, కారం ఎక్కువ, కాయ టేస్ట్ అస్సలు తెలియట్లేదు. ఏదో తేడాగా ఉంది. మీరంతా తుని ఫ్రెండ్స్ కాబట్టి నా వంటని తప్పు పడుతున్నారు. ఇష్టం అంటే తినండి, లేకపోతే వెళ్ళిపోండి. కానీ రేటు మాత్రం తక్కువ. డబ్బులు ఇవ్వండి ముందు. చిచ్చుకాకి దగ్గర తక్కువ రేట్ అని చాలా మంది బజ్జీలు కొనుక్కొని తింటారు. తుని వ్యాపారం ఆ రోజు కొంచెం తక్కువ అవుతుంది. కానీ తుని ఏమీ బాధపడదు. తుని బజ్జీలు ఇష్టపడే వాళ్ళు తుని దగ్గరే తింటారు. కానీ అసలు సమస్య రాత్రి మొదలవుతుంది. చిచ్చుకాకి దగ్గర కుళ్ళిపోయిన మామిడికాయ బజ్జీలు తిన్న వాళ్ళందరికీ అర్ధరాత్రి విపరీతమైన కడుపు నొప్పి. మరుసటి రోజు ఉదయం రచ్చబండ దగ్గర అందరూ కడుపులు పట్టుకొని ఏడుస్తూ కూర్చుంటారు. మహిగ్రద్ద కడుపు పట్టుకొని, అమ్మా, నా ప్రాణం పోతుంది. ఈ కడుపు నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను. రాత్రంతా నిద్ర లేదు. బాత్రూంకి పరిగెత్తడమే సరిపోయింది. నా పరిస్థితి కూడా అదే మహిగారు. నా కడుపులో ఎవడో కత్తులు పెట్టి పొడుస్తున్నట్లుంది. ఆ చిచ్చుకాకి బజ్జీలు తిన్నందుకే మనకి గతి పట్టింది. అవును చోటు, అప్పుడే చెప్పాను ఆ బజ్జీలు తేడాగా ఉన్నాయని. రేటు తక్కువ అని ఆశపడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. నేను సగం తిని పడేశాను కాబట్టి నాకు కొంచెం తక్కువ నొప్పి ఉంది. బన్నుకి కూడా చాలా కడుపు నొప్పిగా ఉందంట. తుని పిచ్చుక అక్కడికొస్తూ, ఏమైంది అందరికీ? ఎందుకలా కడుపులు పట్టుకునున్నారు? పిల్లలెందుకు ఏడుస్తున్నారు? ఏమైందా? అంతా చిచ్చుకాకి వల్ల వచ్చిన తిప్పలేతుని. నిన్న రాత్రి తన బజ్జీలు తిన్న వాళ్ళందరికీ ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఏం కుళ్ళిపోయిన పిండి వాడిందో, ఏం పడేసిన కాయలు వాడిందో ఎవరికి తెలుసు. ఆ కారంతో చంపేసింది. తుని, నీ బజ్జీలు ఎన్ని రోజులుగా తింటున్నాం. మాకెప్పుడు ఇలాంటి సమస్య రాలేదు. ఈ చిచ్చుకాకి కేవలం డబ్బుల కకృతితో మా ప్రాణాలతో ఆడుకుంటుంది. పొద్దున్నే వైద్యుడు కోడిగారు వచ్చి అందరికి మందులిచ్చారు. ఈ రోజు ఆ చిచ్చు పని చెప్తాముండు. అందరూ కలిసి కోపంగా చిచ్చుకాకి ఇంటి దగ్గరికి వెళ్తారు. చిచ్చుకాకి లోపల నుండి వాళ్ళని చూసి భయపడి తలుపులేసుకోవడానికని ప్రయత్నిస్తుంది. కానీ అందరూ గట్టిగా అరుస్తూ తలుపులు కొట్టడంతో బయటకొస్తుంది. ఏమి చిచ్చు, బయటికి రావే. నిన్న ఏం పెట్టావు మీ బజ్జీలలో? అందరి కడుపులు మాడిపోతున్నాయి తెలుసా? నీకు వ్యాపారం చేయడం రాకపోతే మాని, కానీ తక్కువ రేట్ అని చెప్పి ఇలాంటి కుళ్ళిపోయిన వస్తువులు వాడతావా? పిల్లల ప్రాణాలతో ఆడుకుంటావా? నీకెంత ధైర్యం? నేనేం చేయలేదు. నేను మంచి కాయలే తెచ్చాను. బహుశా మీరు వేరే ఏదైనా తినుంటారు. నా బజ్జీలకి ఏం ప్రాబ్లం లేదు. చిన్నుకాకి అక్కడికొచ్చి, అబద్ధాలు చెప్పకమ్మా. నేను నిన్నే చెప్పాను ఆ కుళ్ళిపోయిన కాయలు వద్దు అని. నువ్వు వినలేదు. తక్కువ రేటుకి వస్తే అవే తెచ్చి కారం ఎక్కువగా వేసి చేసావు. అందుకే అందరికి కడుపు నొప్పి వచ్చింది. చూసావా చిచ్చు, నీ సొంత కొడుకు నిజం చెప్పేశాడు. ఇంక నువ్వు అబద్ధాలాడి ప్రయోజనం లేదు. నీ మీద మేము పంచాయతీలో ఫిర్యాదు చేస్తాం. నిన్ను గ్రామం నుండి పంపించేసేలా చేస్తాం. చిచ్చుకాకి ఏడుస్తూ, అమ్మ వద్దులేండి, నన్ను క్షమించండి. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. తుని కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, అందరికంటే ముందుండాలి అని ఈ తప్పు చేశాను. కకృతితో కుళ్ళిపోయిన కాయలు తెచ్చాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చెయ్యను.
చూసావా చిచ్చు, అసూయతో నువ్వు చేసిన పని వల్ల ఎంతమందికి తీవ్రమైన అనారోగ్యం వచ్చిందో. వ్యాపారం అనేది జనాలకి మంచి తెచ్చివ్వాలి కానీ వాళ్ళని మోసం చేయడానికి కాదు. 2 రూపాయల లాభం కోసం పక్క వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవడం చాలా పెద్ద తప్పు. నేను తెలుసుకున్నాంతోడే నాకు వ్యాపారం చేయడం రాలేదు. నేను ఇంకెప్పుడు ఆ బజ్జీల బండి పెట్టను. వైద్యుడికైన ఖర్చు అంతా నేనే ఇస్తాను. నన్ను ఈ ఒక్కసారికి క్షమించండి. సరే చిచ్చు, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాం. కానీ మళ్ళీ ఎప్పుడైనా ఇలా కకృతి పడితే నిన్ను ఊర్లో నుండి తరిమేస్తావు, జాగ్రత్త. చిచ్చుకాకి అందరికీ చేతులు జోడించి క్షమాపణ చెబుతుంది. తన తప్పు తెలుసుకుని బజ్జీల బండి తీసేసి అందరి వైద్య ఖర్చులను తానే భరిస్తుంది. గ్రామంలోని పక్షులకి చిచ్చుకాకి అసూయ వల్ల వచ్చిన గతి తెలిసిపోతుంది. ఆ తర్వాత నుండి అందరూ తుని పిచ్చుక దగ్గరే ఆరోగ్యకరమైన రుచికరమైన మామిడికాయ బజ్జీలు కొనుక్కొని తింటూ ఎండాకాలాన్ని ఆనందంగా గడుపుతారు.